హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం చాలా పవిత్రమైన వ్రతం గురించి తెలుసుకోబోతున్నామండి. అదే అండి సంకష్టహార చతుర్థి వ్రతం. సప్త శనివారాలు వ్రతం ఎంత శక్తివంతమైనదో అంతే శక్తివంతమైనది ఈ వ్రతం. ప్రతి నెల కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకష్టహర చతుర్థి అని అంటారండి. ఈ వ్రతం చేయడం వల్ల మనకి ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి కోరికలున్నా నెరవేరుతాయి అండి. ఈ వ్రతం ఎప్పుడు ప్రారంభించాలి, పూజా విధానం ఏమిటి అనేది తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. మంగళవారం చతుర్థి వచ్చినప్పుడు అంగాకర చతుర్థి అని అంటారండి. ఆ రోజు వ్రతం ఫస్ట్ టైం ప్రారంభించాలి అనుకునే వాళ్ళు ఆ రోజు ప్రారంభించినట్లయితే చాలా శుభప్రదమని పండితులు చెప్తున్నారు. ఆ రోజు వీలు కాని వాళ్ళు ఏ చతుర్థికైనా ఈ వ్రతం అనేది ప్రారంభించవచ్చండి. ఈ వ్రతం ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటున్నారండి. ఈ వ్రతాన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు, కొన్ని నియమాలు పాటిస్తూ. ఈ వ్రతం చేయాలి అనుకునే వాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని స్నానానికి వెళ్ళేటప్పుడు మాత్రం నల్ల నువ్వులు గరిక తీసుకెళ్ళి స్నానం చేయండి. నేను ఏ విధంగా పూజ చేస్తున్నానో ఆ పూజా విధానాన్ని మీకు తెలియజేస్తున్నానండి. ఇలా ప్రత్యేకంగా వ్రతము పూజలు చేస్తున్నప్పుడు మనము సపరేట్గా పీఠం ఏర్పరచుకొని పూజ చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం అండి. ఇలా పీఠం ఏర్పరచుకున్నాక మన దగ్గర ఉన్న స్వామివారి విగ్రహం కానీ చిత్రపటం కానీ తీసుకొని చక్కగా పూలతో అలంకరణ చేసుకోండి. నేనైతే ఇలా కొంచెం పూలతో సింపుల్గా డెకరేషన్ అనేది చేసుకున్నా అండి. దీపారాధన అయిపోయాక ముందుగా అయితే ముడుపు అనేది కట్టుకోవాలండి. ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని 3 సార్లు బియ్యం పోసి 5 ఖర్జూరాలు, కలకండ, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బెల్లం, ఆకు వక్కలు దక్షిణ వేసి మూట కట్టాలి. ఇలా మూట కట్టుకొని గణపతి దగ్గర ఉంచి సంకల్పం చెప్పుకోవాలి. అంటే మనం ఏదైనా కోరిక కోరుకోవాలి. ఆ కోరిక గణపతికి చెప్పి ఈరోజు సంకష్టహర చతుర్థి వ్రతం చేయాలి అనుకుంటున్నా స్వామి, ఎటువంటి ఆటంకాలు లేకుండా వ్రతం పూర్తయ్యేలా చూడు అని ఆ స్వామివారికి మనం సంకల్పం చెప్పుకోవాలి. స్వామి, ఈ వ్రతం నేను 3 నెలలు కానీ 5 నెలలు కానీ నా సమస్య తీరే వరకు ఈ వ్రతం అనేది చేస్తానని స్వామివారికి మనం ముందుగా సంకల్పం చెప్పుకోవాలండి. ఉపవాసం ఉండాలి అనుకునే వాళ్ళు సాయంత్రం వరకు ఉండాలి. ఆరోగ్యం సరిలేనప్పుడు ఉపవాసం అవసరం లేదండి. నిత్యం భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటే సరిపోతుంది. ఆ రోజు ముఖ్యంగా ఎవరిని కూడా దూషించకూడదు, ఎటువంటి చెడు మాటలు మాట్లాడకూడదండి. ఆ రోజంతా కూడా ఈ మంత్రం మీకు ఎన్నిసార్లు వీలుంటుందో అన్నిసార్లు అనుకోండి. మమ సంకష్టహర గణపతియే నమః. ఇలా పొద్దున పూజా విధానం అంతా పూర్తయ్యాక మళ్ళీ సాయంత్రం పొద్దున ముడుపు కట్టిన బియ్యం తీసుకొని స్వామివారికి నైవేద్యం చేయాలి. పరమాన్నం లేదా కుడుములు స్వామివారికి నైవేద్యంగా చేసి పెట్టాలి. స్వామివారికి ఎంతో ఇష్టమైన గరిక కానీ జిల్లేడు పూలతో కానీ స్వామివారిని పూజించాలి. మీకు ఇంకా వీలుంటే మనం వినాయక చవితికి గణపతిని పూజిస్తాం కదండి, 21 పత్రాలతో అలా పూజించండి. మాకు అన్ని పత్రాలు దొరకలేదు అనుకునే వాళ్ళు చక్కగా మీ దగ్గర ఉన్న వాటితో పూజ చేసుకోండి. స్వామివారికి ఇష్టమైన ఆహార పదార్థాలు పండ్లు అనేటివి నైవేద్యంగా పెట్టాలండి. మొక్కజొన్న కంకులు, ఎలక పండ్లు, దోసపండు, అరటిపళ్ళు ఇవి స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. మీ దగ్గర అవైలబుల్లో ఉన్న వాటితోనే పెట్టుకోవచ్చండి. నేనైతే ఒక వీడియోలో చాగంటి గారు వినాయక స్వామికి దోసపండు అంటే చాలా ఇష్టం అంటండి. అలా దోసపండుని నైవేద్యంగా పెట్టమని చెప్తుంటారు. నాకైతే ఇక్కడ దోసపండు దొరకలేదండి, అందుకే నేను పెట్టుకోలేదు. మీరైతే దోసపండు అనేది అవైలబుల్లో ఉంటే ఖచ్చితంగా అయితే దోసపండు నైవేద్యంగా స్వామివారికి సమర్పించండి. దీపం పెట్టిన తర్వాత ఇలా అక్షంతలు తీసుకొని దీపం దగ్గర అయితే వేయాలండి. ఇలా పూజ అంతా పూర్తయ్యాక సాయంత్రం చంద్రోదయం తర్వాత చంద్రుని దర్శనం చేసుకొని అర్ఘ్యం అనేది వదలాలండి. చంద్రునికి 3 సార్లు అర్ఘ్యాలు వదలాలి. వినాయక స్వామికి 12 సార్లు అర్ఘ్యాలు వదలాలి.
అప్పుడే ఈ వ్రతం అనేది పూర్తవుతుందండి. అర్ఘ్యాలు ఎలా వదలాలంటే ముందుగా ఎర్రటి అక్షింతలు, ఎర్రటి పుష్పాలు తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 12 సార్లు గణపతికి అనేది వదలాలండి. తరువాత తెల్లటి బియ్యము, పాలు, తెల్లటి పుష్పాలు తీసుకొని ఇదే విధంగా చంద్రుడికి 3 సార్లు అర్ఘ్యాలు వదలాలి. అప్పుడే ఈ వ్రతం అనేది పూర్తవుతుందండి. పూజ లాస్ట్లో ఏదైనా ఈ వ్రతంలో తప్పులు చేసుంటే క్షమించు స్వామి అని స్వామివారికి క్షమాపణ చెప్పుకోవాలండి. ఈ వ్రతంలో మనం తప్పకుండా 3 వ్రతకథలు అనేది తెలుసుకోవాలండి. అప్పుడే సంకష్టహర చతుర్థి వ్రతం మహిమ మనకు అర్థమవుతుంది. ఆ వ్రతకథలు ఏంటో షార్ట్గా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము. ఇంద్రుడు తన విమానంలో వినాయకుడు భక్తుడి నుంచి ఇంద్రలోకం వెళ్తుంటే మధ్యలో ఒక రాజ్యంలో చటుకున కింద పడిందంట విమానం. ఎందుకు అంటే ఆ రాజ్యంలో ఉండే ఒక వ్యక్తి చూపు ఆ విమానం మీద పడిందంట. అతను ఎన్నో పాపాలు చేసిన పాపాత్ముడట. అలా పడిపోయిన విమానం ఇంద్రలోకం వెళ్ళాలి అంటే సంకష్టహర చతుర్థి వ్రతం చేసిన వారు ఎవరైనా వారి పుణ్యాన్ని ధారపోస్తే అప్పుడు విమానం కదులుతుంది అని అన్నారట. కానీ ఆ రాజ్యంలో ఆ వ్రతాన్ని ఎవరూ చేయలేదట. ఓ వేశ్య చనిపోతే తనని గణపతి భక్తులు గణేశలోకంకి తీసుకుని వెళ్తుంటే ఇంద్రుడు చూసి తను చాలా పాపాలు చేసింది, ఎందుకు గణేశలోకానికి తీసుకొని వెళ్తున్నారు అని అడిగాడట. తనకి తెలియకుండానే సంకష్టహర చతుర్థి రోజు ఉపవాసం ఉండి చంద్రోదయం తరువాత గణపతికి నమస్కారం చేసుకుంది అని చెప్పారు. అప్పుడు ఇంద్రుడు ఆమె పుణ్యాన్ని నాకిస్తే నా విమానం కదులుతుంది, ఇవ్వండి అని అడిగాడట. అలా ఇవ్వడం కుదరదు అని చెప్పారట. అప్పుడు తన పైన ఉన్న గాలి వీచి విమానం కదిలిందట. అంటే ఈ వ్రతాన్ని ఒక్కసారి చేయడం వలన జీవితానికి సరిపడే పుణ్యాన్ని ఇస్తాడు ఆ గణపయ్య. అలా అని పాపాలు చేసి వ్రతాలు చేస్తే తొలగిపోతాయని కాదండి. వ్రతం మహిమ ఎలాంటిదో తెలుసుకొని మనస్ఫూర్తిగా ఆచరించమని వ్రత కథ అర్థం. సంకష్టహర వ్రతం గురించి పూర్తిగా తెలుసుకున్నామని అనుకుంటున్నా అండి. వ్రతం గురించి ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.